మన రైతు సోదరులందరికీ రైతులు పడ్డ కష్టం దాని ఫలితం సంక్రాంతి వేళ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన రోజు ఆ ఆనందోత్సవాలు వాళ్ళ సంతోషాలు అన్నీ జరిగేవి ఈరోజే. ఇలాంటి రోజున రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ద బెస్ట్ విజన్ పివి జయనాగేశ్వర రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిసిఐ ద్వారా రాష్ట్రం అంతా దాదాపు 71,000-72,000 మందికి ఉపయోగపడేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సిసిఐ కొనుగోలు విషయం తీసుకొచ్చినారు. కానీ స్వార్థంగా మన గౌరవ శాసనసభ్యులు పివి జయనాగేశ్వర రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? దాదాపు దాంట్లో మేజర్ శాతం సిసిఐ వాళ్ళంతా ఎమ్మిగినూరుకు వచ్చి వీలైనంత ఎమ్మిగినూరు రైతుల దగ్గర నుంచి సిసిఐ దాదాపు 126 కోట్లు ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడా లేదు, అది ఎమ్మిగినూరు కాన్స్టిట్యున్సీలోనే జరిగింది. వీలైనంత సిసిఐ ద్వారా ఎక్కువ పంటని కొనుగోలు చేసి మన పత్తి రైతులకు లాభం చేకూర్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు. అట్లనే ఈ సిసిఐ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రైవేటు వ్యాపారస్తులు కూడా పోటీ పడి ఇదే మద్దతు ధరని రైతులకు ఇచ్చేటట్టు చేసి ఈ